హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్నమయ్య ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం ఈ వీడియోలో పాకిస్తాన్లో చెలరేగుతున్న వేర్పాటు ఉద్యమం గురించి చర్చించుకుందాం. పాకిస్తాన్లో 4 ప్రావిన్సులు ఉన్నాయి: పంజాబ్, సింధ్, బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖావా. ఇందులో ఆఫ్ఘనిస్తాన్తో బార్డర్ ఉన్న 2 ప్రావిన్సెస్లో వేర్పాటువాద ఉద్యమం బలంగా ఉంది. ఖైబర్ పఖ్తూన్ఖావాలో ఉంది, అలానే బలూచిస్తాన్లో కూడా ఉంది. బలూచిస్తాన్లో ఉన్న వేర్పాటు ఉద్యమానికి గల కారణాలు ఏంటంటే, అక్కడ ఉన్న వనరులను, పుష్కలంగా ఉన్న వనరుల ద్వారా వచ్చే ఆదాయాన్ని కేంద్ర ప్రభుత్వము బలూచిస్తాన్ ప్రావిన్స్తో సరిగ్గా పంచుకోకపోవడము, వారు ఎక్కువ స్వయం పాలన అధికారాలను కోరుకున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం వాటిని ఇవ్వకపోవడము, అలానే కేంద్ర స్థాయిలో రాజ్యాధికారంలో వీళ్ళకు వాటా ఇవ్వకపోవడము, ఈ వేర్పాటువాద ఉద్యమాన్ని తీవ్రంగా అణచివేసే మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడడం వల్ల బలూచిస్తాన్లో వేర్పాటు ఉద్యమం ప్రబలంగా ఉంది. ఇది పాకిస్తాన్ ఏర్పడినప్పటి నుంచి ఉన్నప్పటికీ ఇప్పుడు ఉధృతంగా మారింది. అలానే మనము ఖైబర్ పఖ్తూన్ఖావా తీసుకున్నట్లయితే ఇది కూడా ఆఫ్ఘనిస్తాన్తో బార్డర్ కలిగి ఉన్న ప్రావిన్స్. ఇందులో ఫెడరల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబల్ ఏరియాస్ అనేవి కూడా ఉన్నాయి. మనకు 2001-2021 మధ్యలో అమెరికా అంతర్జాతీయ తీవ్రవాదం పైన యుద్ధం ప్రకటించినప్పుడు ఈ ఖైబర్ పఖ్తూన్ఖావాలో ఆఫ్ఘాన్ తాలిబాన్, పాకిస్తాన్ తాలిబాన్, అల్-ఖైదా లాంటి టెర్రరిస్టులు తలదాచుకున్నారు. సో ఈ టెర్రరిస్టులను మట్టుబెట్టే ప్రయత్నం పాకిస్తాన్ ఆర్మీ చేసింది. సో 2021 తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెహరీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ అనే తీవ్రవాద సంస్థ గతంలో అమెరికాకి అనుకూలంగా ఈ తీవ్రవాద సంస్థలపైన ఉక్కుపాదం మోపిన పాక్ ఆర్మీ పైన తీవ్రంగా దాడులు చేస్తుంది. సో దీనికి ప్రతిగా పాకిస్తాన్ ఆర్మీ కూడా ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో ఉన్న ప్రాంతాల మీద దాడి చేస్తుంది. దీనివల్ల ఆఫ్ఘనిస్తాన్ భూభాగంలో కూడా ఈ దాడులు జరుగుతున్నాయి. సో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఇది ద్వైపాక్షిక సంబంధాలను కూడా బలహీనం చేస్తుంది. సో దట్స్ ఇట్ అబౌట్ ఇన్సర్జెన్సీ ఇన్ పాకిస్తాన్. థ్యాంక్ యూ.